వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ నే కార్తిక్ అరవ. షఫాలి వర్మ భారత మహిళా క్రికెట్లో లెజెండరీ క్రికెటర్ మిథాలీ రాజ్కు ప్రత్యేక స్థానం ఉంది. బ్యాట్తో తన ప్రదర్శనతో పాటు జాతీయ జట్టు కెప్టెన్గా అద్భుతమైన నాయకత్వం ఆమెను దిగ్గజాల్లో ఒకరిగా నిలిపాయి. ఇప్పటి వరకు ఎవరు తన దరిదాపుల్లో కూడా రాలేదు. కానీ ఎంతటి గొప్ప క్రీడాకారులైనా కూడా పదవీ విరమణ చేసి నెక్స్ట్ జనరేషన్కు ఆ బాధ్యతను అప్పగించాలి. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మిథాలీ స్థానంలో ఎవరుంటారు? స్మృతి మందానానా లేదా హర్మన్ప్రీత్ కౌరా అంటే కానే కాదు అనే సమాధానం వినిపిస్తోంది. సరిగ్గా అదే టైంలో టీ20 జట్టులో మిథాలీ ప్లేస్లో అడుగుపెట్టింది చిచ్చరపిడుగు షఫాలి వర్మ అనే చైల్డ్ ప్రాడగి. సెహ్వాగ్ హౌస్ ఆఫ్ బ్యాట్స్మెన్షిప్ నుంచి వచ్చిన ఈ అటాకింగ్ ఓపెనర్ బాల్ని కొట్టాలంటే కొట్టండి అనే మంత్రాన్ని ఫాలో అవుతుంది. తన ఈ మనస్తత్వానికి తన తండ్రి సోదరుడే కారణం అంటోంది. ముఖ్యంగా తన సోదరుడు క్రికెటర్ కావాలని కోరుకున్నాడు, కానీ కుటుంబ ఒత్తిళ్లు కారణంగా కాలేకపోయాడు. దీంతో నా ఆట కోసం చాలా కష్టపడ్డానని చెప్పుకొచ్చింది. తాను గట్టిగా బంతిని కొట్టే తీరును గమనించిన నా సోదరుడు, నా తండ్రి నన్ను నెట్స్ ప్రాక్టీస్కు తీసుకువెళ్లి గంటల కొద్దీ బౌలింగ్ చేసేవాళ్ళని చెప్పుకొచ్చింది. షఫాలి వర్మ 2004 జనవరి 28న హర్యానాలోని రోహ్తక్లో జన్మించింది. కుడిచేతి వాటం బ్యాటర్ అయిన షఫాలి రైట్ ఆర్మ్ స్పిన్నర్ కూడా. 2021 జూన్ 16న ఇంగ్లాండ్తో టెస్ట్లో అరంగేట్రం చేసింది. అదే సంవత్సరం జూన్ 27న ఇంగ్లాండ్తోనే వన్డేల్లోనూ అడుగుపెట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున 2 కోట్ల ధరకు మహిళా ఐపీఎల్లో అడుగుపెట్టింది. అంతర్జాతీయ క్రికెట్లోనూ 3 ఫార్మాట్లలో భారత్కు ప్రాతినిధ్యం వహించిన అతి పిన్న వయస్కురాలైన క్రీడాకారిణి షఫాలీనే. పురుషులు, మహిళా క్రికెటర్లోనూ ఈమెదే రికార్డ్. అలాగే అక్టోబర్ 2022న టీ20 అంతర్జాతీయ మ్యాచ్లలో 1000 పరుగులు పూర్తి చేసిన అతి పిన్న వయస్కురాలైన క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకుంది. అంతేనా, తన క్యాప్టెన్సీలో భారత్ 2023 ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్ను కూడా గెలుచుకుంది. షఫాలి భారత్ తరపున ఆడాలనేది ఆమె తండ్రి కలట. అందుకు తగ్గట్టుగానే 8 ఏళ్ల వయసులోనే ఈ చిచ్చరపిడుగు తొలిసారి బ్యాట్ పట్టుకుంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే భారత్ తరపున ఆడేందుకు ఎంపికైంది. చిన్నప్పుడు షఫాలి తన కాలనీలోని అబ్బాయిలతో ఆడాలని నిర్ణయించుకుంది. కానీ తొలుత ఎవరూ అందుకు అంగీకరించలేదు. గాయపడితే తన తండ్రికి కంప్లైంట్ చేస్తుందని భయపడేవారట. అప్పుడే ఓ మాస్టర్ ప్లాన్ వేసింది. షఫాలి తన జుట్టును అబ్బాయిల్లాగా కత్తిరించుకోవాలని నిర్ణయించుకుంది. దీంతో అబ్బాయిలెవరూ ఆమెను గమనించలేదని ఆమె తండ్రి సంజీవ్ చెప్పుకొచ్చారు. పైగా 8-9 సంవత్సరాల వయసులోనే పిల్లలంతా ఒకేలా కనిపిస్తారని, అందుకే ఆ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. అదే పొట్టి జుట్టు సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. చిన్నప్పటి నుంచి అన్నయ్యతో పాటు తనను కూడా సమానంగా చూసి తన వైపు నిలబడినందుకు షఫాలి ఇప్పటికీ తన తండ్రికి కృతజ్ఞతలు చెబుతూనే ఉంటుంది. ఇతరులు ఎగతాళి చేస్తున్నప్పటికీ క్రికెట్ను సీరియస్గా తీసుకోవడానికి ప్రధాన కారణం తండ్రి సపోర్ట్తో పాటు సచిన్ కూడా ప్రేరణట. తన చివరి రంజీ ట్రోఫీ ఆట కోసం హర్యానాలోని రోహ్తక్ను సచిన్ సందర్శించాడు. ఆ దిగ్గజాన్ని చూడ్డానికి వచ్చిన భారీ సంఖ్యలో షఫాలి వర్మ కూడా ఒకరు. అలా సచిన్ స్ఫూర్తితో 13 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసింది. ఒకే సంవత్సరం దేశీయ సీజన్లో ఈ పరుగుల యంత్రం 1923 రన్స్ చేసింది. వీటిలో 6 సెంచరీలు, 3 అర్ధ సెంచరీలు ఉండడం గమనార్హం. షఫాలి ఆట తీరు అనేది అమోఘం. ఇక ఈ సెంచరీల్లో ఒకటి కేవలం 56 బంతుల్లోనే 128 పరుగులు చేసిందట. అయితే ఈ ఇన్నింగ్స్ అనేది చాలా విధ్వంసకరమైన ఇన్నింగ్స్ అండ్ సూపర్బ్ నాక్ అని చెప్పాలి. ఇది మహిళల క్రికెట్లో 3వ హైయెస్ట్ స్కోర్. తొలి టీ20లో 49 బంతుల్లో 73 పరుగులు చేసి భారత్ తరపున ఇంటర్నేషనల్ హాఫ్ సెంచరీ చేసిన అతి పిన్న వయస్కురాలైన భారత క్రికెటర్గా తన అభిమాన ఆటగాడు సచిన్ టెండూల్కర్ను 30 ఏళ్ల రికార్డును బదులుకొట్టింది. ఆ తర్వాత 35 బంతుల్లో 69 పరుగులు చేసి అదే తరహాలో దూకుడుగా ఇన్నింగ్స్ ఆడింది. మొత్తం మీద షఫాలి ఓ అటాకింగ్ బ్యాట్స్మెన్, మహిళల టీమిండియా జట్టులో ఒక రాక్ స్టార్గా పేరు తెచ్చుకుంది.